హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ సస్పెండ్ అయ్యారు. ఓ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని ఎస్ఐ భానుప్రకాష్ వాడుకున్నారు అన్న ఆరోపణలతో పాటుగా ఆయన సర్వీస్ రివాల్వర్ కూడా మిస్ కావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గన్ మిస్సింగ్తో పాటు రికవరీ చేసిన బంగారం వాడుకోవడంపై ఎస్ఐ భానుప్రకాష్ను ఉన్నతాధికారులు ప్రశ్నించారు. అయితే ఉన్నతాధికారుల ప్రశ్నలకు భానుప్రకాష్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తుంది. మిస్ అయిన రివాల్వర్ దొరకడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. డీసీపీ అదనపు డీసీపీకి సమాచారం చేరడంతో భానుప్రకాష్పై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ ఇస్తారు. అమర్, చెప్పండి, రివాల్వర్ మిస్ అవ్వడం ఏంటి, మళ్ళీ దొరకడం ఏంటి, దాని గురించి ఏదైనా సమాధానం ఇచ్చాడా ఉన్నతాధికారులకు సదరు ఎస్ఐ? ప్రస్తుతానికి అయితే అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఉన్నత స్థాయి అధికారులు కూడా దృష్టి సారించిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే అంబర్పేట ఎస్ఐగా భానుప్రకాష్ డిఎస్ఐగా ఉన్నారు. ఈ క్రమంలోనే జనవరి నెలలో జరిగినటువంటి ఓ కేసు విషయంలోనే ఆ బంగారాన్ని రికవర్ చేశారు. ఓ దొంగతనం కేసులో 5 తులాల బంగారాన్ని రికవర్ చేసి పోలీసులకు చూపించకుండా తిరుగుతున్నారు. దీంతో అతని దగ్గర ఉన్న రివాల్వర్ కూడా ఒకరికి తాకట్టు పెట్టినట్లుగా తెలిసింది. ఈ వ్యవహారం పైన ఇప్పటికే గత వారం రోజులుగా విచారణ కొనసాగిస్తున్నారు. గత 3 రోజుల క్రితం కూడా ఎస్ఐ భానుప్రకాష్ని కూడా సస్పెండ్ చేసినట్లుగా సమాచారం అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం అంబర్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. దాదాపు నిన్న రాత్రి సమయాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అంటే గత వారం రోజుల నుంచి కూడా విచారణ చేపడుతున్నారు. నిన్న కూడా అతన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం రివాల్వర్ తీసుకోవడానికి కూడా అతని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏదైతే ఉన్నటువంటి ఘటనా స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇలా చాలా చోట్ల కూడా రివాల్వర్కి సంబంధించిన వ్యవహారంపైనే పోలీసులు దృష్టి సారించిన నేపథ్యంలో వాటిపైనే ఇటు సర్చ్గా చేసిన నేపథ్యంలో ఉంది. ప్రస్తుతానికి ఈ కేసులో పోలీస్ శాఖకే మచ్చ తెచ్చాడు ఎస్ఐగా పనిచేసినటువంటి భానుప్రకాష్. గత సంవత్సరంన్నర నుంచి కూడా ఈ అంబర్పేట పోలీస్ స్టేషన్లోనే చేస్తూ ఉన్నాడు. 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి ఎస్ఐ భానుప్రకాష్ గతంలో కూడా చాలా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే బెట్టింగ్ యాప్ వ్యవహారంలోనే అతను బెట్టింగ్లో యాప్లకు చాలా బెట్టింగ్ నిర్వహించాడు. అందువల్లనే అప్పుల పాలయ్యాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పుల బాధతోనే అప్పులు తీర్చేందుకే ఇలా అడ్డదారు తొక్కాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భానుప్రకాష్ వ్యవహారం పైన ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు అతని దగ్గర నుండి రివాల్వర్ ఏదైతే ఉందో తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తాకట్టు పెట్టినటువంటి రివాల్వర్ పైనే ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు అతని ఒక ప్రత్యేక గదిలో ఉంచి కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఒక ఎస్ఐఏ రివాల్వర్ తాకట్టు పెట్టడం, ఏదైతే రికవరీ చేసినటువంటి సొత్తును దాపెట్టడం, దాన్ని పోలీసులకు చూపించకుండా దాపెట్టడం అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.